అందరికీ నమస్కారం అండి. నేను శ్యామలా చింత. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము భాగవత సప్తాహానికి వెళ్ళామండి ఈసారి కూడా. అంటే ఇంతకు ముందు మా గురువు గారు నైమిషారణ్యాన్ని అరేంజ్ చేశారనమాట. ఈసారి సుక్రతాల్లో పెట్టారనమాట భాగవత సప్తాహం. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మేము డెహ్రాడూన్ వెళ్ళిపోయాం అన్నమాట. అక్కడ నుంచి హరిద్వార్, రిషికేశ్ ఇవన్నీ దగ్గర కాబట్టి అక్కడ అవన్నీ చూసుకొని తర్వాత సుక్రతాల్ వెళ్ళాము. డెహ్రాడూన్ నుంచి ఇక్కడ హరిద్వార్ వచ్చామన్నమాట. ఇది హరిద్వార్లోను గంగానది దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా గంగానది అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ హిమాలయస్ దగ్గర కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉందన్నమాట వాటర్ అయితేని. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా రాబుద్దిగా లేదు మా అందరికీ. మేమందరం ఇంకా డెహ్రాడూన్ నుంచి ఇంకా ఒక మినీ వ్యాన్ మాట్లాడుకున్నాం అనమాట. ఒక 15 మెంబర్స్ ఉంటాము, అందరం మా వాళ్ళమే. అందరం మాట్లాడుకున్నాం అనమాట. మాట్లాడుకుని అక్కడ హరిద్వార్, రిషికేశ్ ఇవన్నీ చూసుకున్నాము. ఫస్ట్ అయితే హరిద్వార్ వెళ్ళిపోయాము. ఇక్కడ గంగానది దగ్గరికి వెళ్ళి ఇక్కడ అంతా ఇంకా స్నానాలు అవన్నీ చేయలేదన్నమాట. ఇంకా చాలా గుళ్ళు చూసే ఉంటాయి కాబట్టి లేట్ అయిపోతుందని. ఇగో ఇక్కడ ఒక వంతెనలాగా కనబడుతుంది కదండి, అది రామ్ జోలా, జానకి జోలా, లక్ష్మణ్ జోలా అని చెప్పేసి ఇలా పేర్లు అన్నమాట. వాటి పేర్లు 3 ఉంటాయంట. మనకి హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉందండి అలాగే ఉన్నాయన్నమాట అవి కూడా. రామ్ జోలా, లక్ష్మణ్ జోలా, జానకి జోలా, ఈ 3 పేర్లు అనమాట. విచిత్రంగా ఉన్నాయి అవి. ఇంకా వాటి మీద నడుస్తూ ఉంటారంట. కాకపోతే మేము ఇంకా ఇక్కడే కూర్చుని చూసామన్నమాట. చాలా బాగున్నది. వాటర్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. చాలా ఫ్లో ఉందన్నమాట. అంటే ఎంత చల్లగా ఉన్నాయంటే మన ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుంది కదా, ఐస్ వాటర్లా ఉన్నాయి. అంత చల్లగా ఉన్నాయి. ఇంకా మేము అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అందరం కూడాని. ఇంకా రాబుద్ది అయితే కాలేదు అక్కడి నుంచి. ఇగో బోట్ షికార్ కూడా తీసుకెళ్తారంట అక్కడ లోపలికి. అంటే చాలా మధ్యలోకి, అది నది కదండి, గంగా నది కదా, లోపలికి తీసుకెళ్తారంట. చాలా బోట్స్ ఉన్నాయన్నమాట షికార్కి. ఆ బోట్స్లో చాలామంది ఎక్కుతున్నారు. అవి మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం దాంట్లోకి దింపేస్తారంట. వాటర్లోకి దింపేసి వాళ్ళకి తాళ్ళు ఇస్తారో లేకపోతే కడతారో తెలియదు బోటుకి. మొత్తానికైతే దాంట్లోకి దింపుతారంట. ఇగో ఈ విధంగా చాలామంది వెళ్తున్నారు. మేమైతే ఇంకా వెళ్ళలేదండి, టైం లేదు కదా మాకు, అందుకని వెళ్ళలేదు. పిల్లల లాంటి వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇగో చుట్టూ కొండలు, ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందన్నమాట. కాకపోతే ఎండ మాత్రం విపరీతం అండి, చాలా ఎండగా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి చలి అనమాట, చాలా చలి. మేము ఎలాగో బోట్ షికార్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా అందరం కూర్చుని ఫొటోస్ అయితే రకరకాల ఫొటోస్ అయితే దిగాం మేము అందరమని. ఇంకా అదంతా చూసుకొని ఇంకా 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 ఆకలేసేస్తుంది అనమాట మొత్తం తిరిగేసరికి. ఇంకా ఈ విధంగా ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. వాళ్ళు ఫుడ్ ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి వెయిటింగ్ అనమాట అందరం. ఆకలి మాత్రం బాగా వేస్తుంది. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ రెస్టారెంట్ అన్నమాట ఇది. ఓన్లీ వెజ్ ఐటమ్సే ఉంటాయి కదండి ఇస్కాన్ వాళ్ళవి. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇగో ఫస్ట్ ఏదో తాళి అంట, వీటిని తాళి అంటారంట, అది తీసుకొచ్చారు. మా అన్నయ్య ఆర్డర్ చేశారనమాట ఇది. తర్వాత ఇంకా మేము వెజ్ బిర్యానీ లాంటిది, వెజ్ ఫ్రైడ్ రైస్ లాంటిది తీసుకున్నాము. ఇంకా అందరం కొంచెం కొంచెం షేర్ చేసుకుని మొత్తం అందరం తినేసి ఇంకా తర్వాత ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకో రకరకాల పిక్స్ తీసుకున్నాము అక్కడ. ఆ రెస్టారెంట్ అయితే మాత్రం చాలా బాగుంది, ఇస్కాన్ వాళ్ళది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఫారినర్స్ కూడా వచ్చారండి. మేము వెళ్ళే ముందు ఫారినర్స్ తింటూ ఉన్నారు. మొత్తం ఆ హోటల్లో అందరూ కూడా ఫారినర్స్ తింటూ ఉన్నారు. ఆ వీడియోస్ అయితే తీయలేదండి, బాగోదేమోనని.
చాలా నీట్గా అసలు చాలా బాగుందన్నమాట అక్కడ అంతాను. అసలు ఆ గంగా నదిలో స్నానాలు ఇవన్నీ చేసేయాలనిపించింది. కాకపోతే మాకు టైం లేక అందరం కదా, ఇంకా టైం సరిపోదన్నట్టుగా ఇంకా వచ్చేసాము. ఎలాగ రిషికేశ్లో చెయ్యాలి కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా తర్వాత గంగానదిలో వాటర్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. అంటే హిమాలయాస్ దగ్గర గురించి అక్కడ నుంచి మంచు కొండల్లోంచి కరిగి వస్తుంది వాటరు, అందువల్ల ఎంత ప్యూర్గా ఉంది వాటర్ అని అంటున్నారనమాట. ప్లస్ చాలా చల్లగా కూడా ఉందన్నమాట. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం మేము. అందరం ఇలాగా హనుమాన్ చాలీస్ ఇవన్నీ పాడుకుంటూ వచ్చామండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి.